ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా ఫైర్ అయ్యారు. మీకు దమ్ముంటే రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కళాశాలలకు రండి. కాలేజీలు ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరెవరో చూపిస్తాను. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మాట్లాడుతున్నావు. నువ్వు యాంకర్ వా, హోమ్ మినిస్టర్ వా? జగన్ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై వైసీపీ నేతలు మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిన జగన్ ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే జీఎన్టీ విజే అంటే గుంటూరు నుంచి విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తామని చెబుతున్నటువంటి వైసీపీ నేతల కబుర్లు నమ్మడానికి సిద్ధంగా లేరు. రాజధానిపై జగన్ గోడ మీద పిల్లి వైఖరిని జనం గమనిస్తూనే ఉన్నారు అని ట్వీట్ చేశారు. వాటర్ బాటిల్ మూత మింగి బాలుడి మృతి. అనంతపురంలోని గుత్తి శివార్లోని ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ లో విషాదం చోటు చేసుకుంది. రక్షిత్ రామ్ అనే 18 నెలల బాలుడు వాటర్ బాటిల్ మూత మింగి ఊపిరాడక మృతి చెందాడు. అనంతపురానికి చెందిన మౌనిక పవర్ గ్రిడ్ లోని ట్రాన్స్కోవింగ్ లో ఏడీఈగా పనిచేస్తున్నారు. నైట్ డ్యూటీకి కుమారుడు రామాను వెంట తీసుకొచ్చారు. బాటిల్ తో ఆడుతూ పొరపాటున మూత మింగడంతో బాలుడు చనిపోయాడు. బాలతో తల్లి తల్లడిల్లిన తీరు కంటతడి పెట్టిస్తోంది. విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి భోగాపురం గ్రీన్ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెలువెత్తాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం సిబిఎన్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతుందని చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై వ్యక్తిత్వ హవనం ఎక్కువవుతోందని వాపోయారు. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.